పూరా లోకల్. అందరికీ నమస్తే, జై శ్రీరామ్. ఈరోజు జూబ్లీ హిల్స్లో జరుగుతున్న పెద్దమ్మ తల్లి గుడి వివాదం యావత్ ప్రపంచం అంతా చూస్తోంది. అమ్మవారికి శ్రావణ మంగళవారం రోజు బోనం సమర్పించుకుందాం, అమ్మవారికే విన్నవించుకుందాం, ప్రభుత్వ భూమి అని చెప్పి అమ్మవారికి బోనం సమర్పించుకున్న తెల్లవారే ఆ గుడి స్లాబ్ వేసుకుంటే దాన్ని నేలమట్టం చేసి వాళ్ళకి ఆవాసం లేకుండా చేసి ఆ చుట్టుపక్కల గుడి 80 సంవత్సరాలుగా పూజలు చేసుకుంటున్న ఆ ఎవరైతే బస్తీలో ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ తరిమి మొత్తం నేలమట్టం చేసి పోలీస్ ప్రొటెక్షన్తో కాపలా కాస్తున్న ఈ ప్రభుత్వం, రజాకార్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా అడ్డుకుంటోంది భక్తుల్ని. మొన్న మేమందరం వెళ్ళి చూసి వచ్చాం. తర్వాత ఈరోజు బోనం సమర్పించాలని పిలుపునిచ్చాం. వెంటనే ఈరోజు అనుకున్న పరిస్థితిలో అనుకున్న విధంగా ఆ సమయానికి బోనం తీసుకొని వెళ్ళి అమ్మవారికి బోనం ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి వెళ్ళాం. మేమంతా వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఒక తీవ్రవాదులను అడ్డుకున్నట్టుగా బోనం ఎత్తుకున్నారు. ఆడవాళ్ళని చూడకుండా నన్ను, నా చీర, నా బట్టలు ఎటుపోతున్నాయని భయపడుతూ పట్టుకొని అలాగే బోనం ఎత్తుకున్నాం. బోనం ఎత్తుకున్న వెంటనే అసలు ఆ బోనం పడిపోకుండా ఇటువైపు చీర జారిపోకుండా ఎన్ని కష్టాలు పడవలసింది. ఆడదానికి అమ్మో అనే ఒక భయాన్ని కలిగించే విధంగా ప్రవర్తించారు పోలీసు వారు. వారేం చేస్తారులేండి, వారి పని వాళ్ళు చేస్తున్నారంటే వాళ్ళకి ఇచ్చిన ఆర్డర్ ఎక్కడి నుంచి వచ్చింది, రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చింది. రేవంత్ రెడ్డి గారికి కాళ్ళు కమ్ముడిపోయాడు ఆయన. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు ఉన్న ఈ ప్రభుత్వానికి మీకు సిగ్గుంటే, హిందువులైతే, మీరు నిజమైన నికార్సైన హిందువులైతే ఈ సంఘటన గుర్తుపెట్టుకుని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీరు ఓట్లు వెయ్యకుండా వాళ్ళకి బుద్ధి చెప్పాలి. అమ్మవారి గుళ్ళు మాత్రం కూలిస్తారు. ఒక ముత్యాలమ్మ గుడి అయినా, ఒక ఎగ్జిబిషన్ గ్రౌండ్లో దుర్గామాత విగ్రహం అయినా, ఈరోజు ఇక్కడ పెద్దమ్మ గుడి అయినా, మొన్న ఆంజనేయ స్వామి గుడి అయినా, ఎక్కడెక్కడ ఏది జరిగినా కూడా అందరూ పిచ్చోళ్లే వాళ్ళు. ఎందుకంటే వాడికి మతిస్థిమితం లేక చేశారని. హిందువులు పిచ్చోళ్ళు అయితే ఎలా ఉంటారో ఒకసారి చూపిస్తే మీకు అదేంటో అర్థమవుతుంది. కానీ ఒకటి మాత్రం నిజం, మీ ప్రభుత్వం చాలా తప్పు చేస్తుంది. ఆడపిల్లల ఉసురు తీస్తోంది, ఆడపిల్లలను ఉసురు పోసుకుంటుంది. అమ్మవారిని ఒక ట్రాలీ ఆటోలో తీసుకొని వెళ్ళి మీరు అక్కడ వేరే దగ్గర తరలించారంటే ఆడపిల్లలకి రక్షణ లేదు, అమ్మవారికి రక్షణ లేదు. ఈ ప్రభుత్వంలో, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మవారి ఆగ్రహానికి గురి కాకుండా 2 రోజుల్లో 48 అవర్స్ టైంలో మీ నిర్ణయాన్ని మీరు చెప్పి మా హిందూ సంఘాలు, బీజేపీ శ్రేణులు అందరూ కలిసి మేమందరం కూడా దయచేసి మిమ్మల్ని అభ్యర్థించాలి. ఒక విధంగా అభ్యర్థిస్తున్నాం, కేవలం అభ్యర్థనతో కూడిన వార్నింగ్ ఇది. మీరు 48 అవర్స్లో తేల్చుకోకపోతే 100 మంది వచ్చిన ఇప్పుడు హిందువులు వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో రావడానికి సిద్ధంగా ఉన్నారు. వచ్చి అమ్మవారి కోసం ఎంత దూరమైనా ప్రయత్నం చేస్తాం. మా భూమి మాకు కావాలి, మా అమ్మవారి గుడి మాకు కావాలి. కన్ఫామ్గా చెప్తున్నానండి, మీరు ప్రభుత్వ భూమి అది అని చెప్పి 2 లక్షల రూపాయలు గజానికి ఇవ్వండి అని చెప్తున్న మీ తహసీల్దార్ గారు, మీ ఎంఆర్ఓ గారు, ఇదే బయట చాలా కట్టడాలు ఉంటాయి కదా రోడ్ల పైన, అన్యమత కట్టడాలు, చర్చిలు, మసీదులు, వాటన్నిటికీ మీరు గవర్నమెంట్ రేటుకే ల్యాండ్ ఇచ్చారా వాళ్ళకి? మరి మీరు ఆ లిస్ట్ అంతా మాకు పంపిస్తే మా హిందువులందరూ కూడా ఇదే ల్యాండ్ని ఖచ్చితంగా మేము 2 కోట్ల రూపాయలు ఇచ్చి కొనుక్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు చేస్తున్నది ఏంటో మీకు తెలుసు. దయచేసి దాన్ని రెక్టిఫై చేసుకొని అమ్మవారి ఆగ్రహానికి గురి కాకుండా, హిందువుల ఆగ్రహానికి గురి కాకుండా 48 అవర్స్లో దీనికి ఒక కంక్లూజన్ ఇవ్వాల్సిందిగా వారం రోజులుగా రమణ కాష్టంలో కాలుతోంది. దయచేసి అర్థం చేసుకుంటారని కోరుకుంటూ, కొండా సురేఖ గారు, మీరు దేవాదాయ మినిస్టర్గా ఉన్నారు, మీరు బోనం ఎత్తుతారు, మీరు ఆడపిల్ల, అది నిజమైతే, అది ఫోటోలకు ఫోజులు ఇవ్వడం కాకపోతే, అమ్మవారి కోసం భక్తి ప్రపత్తులుంటే మీరు తొందరలో ఇది నిర్ణయాన్ని తేల్చుకొని మాకు మా గుడి ప్రదేశాన్ని ఇచ్చి, ఎక్కడైతే అమ్మవారిని ప్రాణప్రతిష్ఠ చేసినా ఎంతో నిష్టగా చేస్తాం, ఒకవేళ ఛిద్రమైపోయినా కూడా చాలా నిష్టగానే చేస్తాం. కానీ మీరు అర్ధరాత్రి వచ్చి, ఒక ఆడపిల్ల వచ్చి, ఒక ఎంఆర్ఓ వచ్చి తీసుకొని అలా ట్రాలీ ఆటోలో తీసుకెళ్ళి వేరే దగ్గర పెట్టారు. చాలా చాలా అగౌరవపరిచారు అమ్మవారిని, మా అందరి మనోభావాల్ని దెబ్బతీశారు. ఇది తెలుసుకొని మీరు గురితెరిగి తొందరగా ఆ గుడిని కట్టించి, మీ డబ్బులతో మీరు కట్టించి ఆ ప్లేసులో ప్రాణప్రతిష్ఠ చేసి మా అందరికీ న్యాయం చేయండి. అమ్మవారి ఆగ్రహానికి గురి కాకుండా మీరు కూడా సుఖంగా ఉండండి. లేకపోతే సర్వనాశనం చేస్తుంది. అమ్మతో పెట్టుకోకండి. జై హో పెద్దమ్మ తల్లి.